ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ అంశంపై గందరగోళం నెలకొంది. కాసేపటి క్రితం స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లను లైన్ క్లియర్ అయిందని వచ్చిన వార్తలు ఫేక్ అని తేలింది. దీంతో ఇంకా పెండింగ్ లోనే తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా రిజర్వేషన్ల బిల్లుపై ఎలాంటి రాజ్భవన్ నిర్ణయం తీసుకోలేదు. పలు గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేస్తూ జారీ చేసిన మెమోతో గందరగోళం నెలకొంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. చెప్పండి శ్రీకాంత్. రైట్ దేవిక, ఏదైతే తెలంగాణ బీసీ రిజర్వేషన్ అంశం ఏదైతే ఉందో గత జూలై 29 నుంచి కూడా ఉత్కంఠంగా కొనసాగుతోంది ఇది రిజర్వేషన్ అంశం సంబంధించి. అయితే ఇవాళ కాసేపటి క్రితం మనం చూసుకున్నట్టయితే బీసీ రిజర్వేషన్ 42% రిజర్వేషన్ అనేది ఆమోదం పొందినట్టు వచ్చిన వార్తలన్నింటినీ కూడా ఒకసారిగా రాజ్భవన్ వర్గాలు అయితే కొట్టిపారేయడం జరిగింది. అయితే ఈ రిజర్వేషన్స్ చూస్తే కనుక ఈ 42% రిజర్వేషన్ లో బిల్లు ఆమోదం పొందినట్టు కూడా వచ్చిన వార్తలన్నీ అవాస్తవం అంటూ కూడా రాజ్భవన్ కొట్టిపారేసింది. అయితే దీన్ని చూసుకుంటే వివరాలు చూసుకుంటే కనుక ఈ గ్రామ పంచాయతీలను అంటే ఇటీవల కాలంలో మున్సిపాలిటీలుగా ఏవైతే మున్సిపాలిటీలుగా జీవో పొందినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిలలో సమీపంగా ఉన్న గ్రామాలను విలీనం చేసిన నేపథ్యంలో దానికి సంబంధించిన ఏదైతే జీవో ఉందో విలీనం చేస్తూ జారీ చేసిన జీవో అలాగే మెమో ఏదైతే ఉందో ఆ అంశాలకు సంబంధించి ఈ గందరగోళం అనేది నెలకొన్నట్టుగా రాజ్భవన్ వర్గాలు అయితే తెలియజేస్తున్నారు. అయితే ఒకసారి మనం ఈ బీసీ రిజర్వేషన్ బిల్లును చూసుకుంటే కనుక తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే ఇటు పంచాయతీలు మున్సిపాలిటీకి సంబంధించిన ఈ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో కీలక నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. అయితే కులగణ సర్వే ఆధారంగా ఈ 42% రిజర్వేషన్ అనేది రిజర్వేషన్ కల్పించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ఒకసారి వివరాలు పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక జూలై 29 తెలంగాణ శాసనసభలో బీసీ రిజర్వేషన్ బిల్లులకు ఏకగ్రీవంగా ఆమోదం లభించి ఆ తర్వాత ఆగస్టు 31 శాసనసభ నుంచి మనకు క్లియర్ కట్ ఆమోదం లభించిన తర్వాత సెప్టెంబర్ 1 అంటే ఈ నెల 1 శాసనమండలి కూడా ఈ బిల్లు ఆమోదం పొందింది. అయితే ఇక్కడ పంచాయతీరాజ్ మున్సిపల్ చట్ట సవరణ ఈ బిల్లులతో పాటు పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285A అలాగే మున్సిపల్ చట్టంలో సవరణలు కూడా ఆమోదించబడడం జరిగింది ఈ శాసనమండలి సమావేశాల్లో. అయితే ఇక్కడ రాజ్భవన్ నిర్ణయం చూసుకుంటే మనందు కూడా అసెంబ్లీ ఆమోదం తర్వాత ఈ బిల్లును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం కోసం పంపడం జరిగింది. అయితే ఈ గవర్నర్ ఈ బిల్లుపై తుది నిర్ణయం తీసుకోలేదని ఇంకా బిల్లు పెండింగ్ లోనే ఉందంటూ కూడా రాజ్భవన్ వర్గాలు అయితే తెలియడం జరిగింది. అయితే ఈ సమయంలో ఈ సమయంలో చూసుకుంటే 42% రిజర్వేషన్లకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనేది మాత్రం పూర్తి స్థాయి అవాస్తవం అనే విషయం అయితే మనకు తెలుస్తా ఉంది. తప్పుడు వార్తలు ఏమాత్రం నిజం లేదంటూ కూడా క్లియర్ కట్ గా గవర్నర్ వర్గాలు చెప్పడం జరిగింది. అయితే ఈ గవర్నర్ కి సంబంధించి అంటే ఈ బిల్లు ఏదైతే 42% బిల్లు ఏదైతే ఉందో గవర్నర్ ఈ బిల్లుపై న్యాయసలహా తీసుకుంటారని తెలుస్తూ ఉంది. అలాగే 50% రిజర్వేషన్ పరిమితిని ఎత్తివేసిన నిర్ణయం కూడా పరిశీలనలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ బిల్లుకు సంబంధించి రాజ్యాంగం 9వ షెడ్యూల్లో చేర్చాల్సి ఉండగా దీనికి రాష్ట్రపతి ఆమోదం కూడా అవసరం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రక్రియలో ఆలస్యం కారణంగా బిల్లు పెండింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే కొన్ని రాజకీయ వర్గాలు చూసుకుంటే కనుక ముఖ్యంగా కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ బిల్లును బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందంటూ కూడా కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే ఈ గ్రామ పంచాయతీల విలీనం అనేది చూసుకుంటే కనుక మనం ఇటీవల కాలంలో నారాయణపేట జిల్లాలో మద్దూరు మండలాన్ని ఇప్పుడు నూతన మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దాని సమీపంగా ఉన్నటువంటి రెనివెట్ల నాంపల్లి ఇట్లా రకరకాల విలేజ్లు కొన్ని ఆ విలేజ్ లను ఈ మండల్ అదైతే నూతనంగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలకు విలీనం చేస్తూ ఈ జీవో తీసుకురావడం జరిగింది. ఈ జీవోనే ఇక్కడ 42% ఆర్డినెన్స్ రిజర్వేషన్ ఓకే అయింది అన్నట్టుగా ఆమోదించి అన్నట్టుగా ఈ న్యూస్ రావడం అనేది కొంత గందరగోళానికి తెరేసిందని చెప్పుకోవచ్చు దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీకాంత్.